Hi students, worked out examples చేద్దాం కొన్ని prime numbers మీద. n cubed minus 1 is a prime, then find n. n cubed minus 1 అనేది prime అయితే n వాల్యూని కనుక్కోమన్నాడు. ఎలా చేయొచ్చు? యాక్చువల్గా n cubed minus 1 ని మనం n cubed minus 1 cubed అని రాసుకోవచ్చు. That means n minus 1 into n square plus n plus 1 factorization formula అండి. a cubed minus b cubed formula a minus b into a square plus ab plus b square అండి. స్పెషల్ ప్రోడక్ట్స్లలో ఒక ఫార్ములా అండి ఇది. స్పెషల్ ప్రోడక్ట్స్ అనే కాన్సెప్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో మళ్ళీ ఫార్ములాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. సో n క్యూబ్డ్ మైనస్ 1 ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇలా రాయొచ్చు. లైన్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి ఒక ప్రాబ్లమ్ సాల్వేషన్కి అనేది ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు ఏమవుతుందంటే మీకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఒక లైన్ ఆఫ్ థింకింగ్ అనేది మీరు ఎలా చేయాలి అనేది మీకు ఐడియా వస్తుంది. డెఫినేషన్స్ని బేస్ చేసుకొని మనం ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ లైన్లో థింక్ చేయాలి అనేది మనకు తెలుస్తుంది దీని ద్వారా. ఫార్ములా ఇదండి. ఫార్ములా ప్రకారం దీన్ని రాశాను. ప్రైమ్కి డెఫినేషన్ ఏంటి అంటే ద డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ ఈస్ ఎనీ ప్రైమ్ నంబర్ p అనేది ఏదైనా ప్రైమ్ నంబర్ అయితే ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దట్ ఈస్ 1 అండ్ p. దానికి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయండి, 1 అండ్ p. లేదా ఇట్ హ్యాస్ ఓన్లీ 4 ఫ్యాక్టర్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 అండ్ ప్లస్ ఆర్ మైనస్ p. రెండు డెఫినేషన్స్ చెప్పుకున్నామండి. బట్ ఇక్కడ ఏమై ఉంటుంది అంటే p కంపల్సరీ పాజిటివ్ అయి ఉంటుంది. ప్రైమ్ నంబర్ మస్ట్ బి పాజిటివ్ అండ్ ప్రైమ్ నంబర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 1. ప్రైమ్ డెఫినేషన్. ఈ రెండు డెఫినేషన్స్ లోను కామన్ గా ఉన్నది ఏంటి అంటే ప్రైమ్ నంబర్స్ ఆర్ ఓన్లీ ఆల్వేస్ పాజిటివ్. నెగిటివ్ ప్రైమ్ నంబర్స్ అనేటివి లేవు. వాటికి ఫ్యాక్టర్స్ ఇవి రెండైనా అయి ఉండొచ్చు ఒక డెఫినేషన్ ప్రకారం, లేదా ఇవి 4 ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు ఒక డెఫినేషన్ ప్రకారం. కొన్ని బుక్స్లలో ఇలా ఉంటుంది, కొన్ని బుక్స్లలో ఇలా కూడా ఉందండి. సో బట్ ఈ రెండిట్లో కామన్ కండిషన్ ఏంటి అంటే అది పాజిటివ్ అయి ఉండాలి, గ్రేటర్ దెన్ 1 అయి ఉండాలి. ప్రైమ్, అది ప్రైమ్ అండి. అంటే ఇప్పుడు నేనేం చేయాలి దీన్ని అంటే 2 ఫ్యాక్టర్స్ గా మనం రాసామండి ఇలా. ఖచ్చితంగా ఒకటి 1 అయి ఉండాలి, మరొకటి p అయి ఉండాలి. అంటే ఈ ఫ్యాక్టర్ 1 అయి ఈ ఫ్యాక్టర్ p కావచ్చు, లేదా ఈ ఫ్యాక్టర్ p అయి ఈ ఫ్యాక్టర్ 1 అన్న కావాలి. ఎందుకంటే దానికి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయండి ప్రైమ్ నంబర్కి. ఫస్ట్ డెఫినేషన్ మనం చూసుకుందాం. ఫస్ట్ డెఫినేషన్ తీసుకొని మనం చేయడం ట్రై చేద్దాం. సో ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయండి. సో ఒకటి p, ఇంకొకటి 1 అండి. సో ఇది 1 అయితే ఇది p కావాలి, లేదా ఇది p అయితే ఇది 1 కావాలి. కాన్సెప్ట్ డెఫినేషన్ అప్లై చేస్తాం అక్కడ. సో ఎలాగో 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసాం. దీనికి మళ్ళీ ఫ్యాక్టర్స్ రావండి. n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1కి ఇంకో ఫ్యాక్టర్స్ ఉండవు. ఇట్ ఈస్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్ అంటాం దీన్ని. అంటే దీన్ని మళ్ళీ ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయడానికి వీలు లేదండి. రియల్ ఫ్యాక్టర్స్ గా దీన్ని మనం డివైడ్ చేయలేము. సో ఇవి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి దీనికి. అంటే అవి రెండు ఒకటి 1 ఇంకొకటి p అయి ఉండాలి. ఏం తీసుకుంటాం? 1 ఇది అయ్యే ఛాన్స్ లేదండి. సో n స్క్వేర్ ప్లస్ n ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 కావాలి అంటే n వాల్యూ ఖచ్చితంగా 0 అయి ఉండాలి. 0 ప్లస్ 1 మాత్రమే 1 కావడానికి ఛాన్స్. లేదా n వాల్యూ -1 అయి ఉండాలి. n ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినా అయి ఉండాలి, లేదా n ఈజ్ ఈక్వల్స్ టు -1 అయినా అయి ఉండాలి. -1 హోల్ స్క్వేర్ 1,
-1 +1 అప్పుడైనా సరే అది 1 అవుతుంది. దెర్ ఆర్ ఓన్లీ 2 పాసిబుల్ కేసెస్. ఇది 1 కావడానికి రెండు పాసిబుల్ కేసెస్ ఉన్నాయండి. ఏదర్ n మే బి 0 ఆర్ n మే బి -1. సపోజ్ n వాల్యూ 0 తీసుకుంటే n² + n + 1 బికమ్స్ 1. ఈ 1 అవుతుందండి ఈ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ n - 1 ఏమైతుంది? -1 అవుతుంది. అంటే అవి రెండు ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయి అంటే 1 ఒకటి, ఇంకొకటి -1 ఒకటి, రెండు ఉంటాయండి. దెన్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రైమ్ అకార్డింగ్ టు డెఫినేషన్. 1 ప్రైమ్ 1 ఫ్యాక్టర్ అవుతుంది, p కూడా ఫ్యాక్టర్ కావాలి, అప్పుడు అది p అవుతుంది. సో కానీ దీనికి ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 1 మాత్రమే వచ్చిందండి, p రాలేదండి. సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు అకార్డింగ్ టు డెఫినేషన్ 1. ఒకవేళ డెఫినేషన్ 2 ప్రకారం అయితే +r-1లు ఫ్యాక్టర్ అయినాయి, బట్ +r-p ఫ్యాక్టర్ కావట్లేదు. సో n² + n + 1 అనే ఈ వాల్యూ 1 అయ్యే ఛాన్స్ లేదు. ఖచ్చితంగా అది p కావాల్సిండేదే, ఇది 1 కావాల్సిండేదే. సో సెకండ్ కేసు ఏమైతుంది? ఇది కేసు 1. సెకండ్ కేసు ఏమవుతుంది? n - 1ని మనం 1 అనుకుంటే అప్పుడు n² + n + 1 అనేది ఏమైంటుంది? p అయింది. అవి రెండు ఫ్యాక్టర్సే ఉంటాయి. అప్పుడు n³ - 1 అనేది ఏమవుతుంది? అప్పుడు ప్రైమ్ నెంబర్ అవుతుంది. అప్పుడు n³ - 1 ప్రైమ్ నెంబర్ కావడానికి అవకాశం ఉంది. సో n - 1 1 అయిందంటే n వాల్యూ 2 అయి ఉంటుంది. అప్పుడు 2² 4 + 1 + 1 ఇది p అయిపోతుంది. 4² + 2 + 1 అప్పుడు p వాల్యూ ఏమవుతుంది? 7 అవుతుంది. సో n వాల్యూ మనం 1 తీసుకున్నప్పుడు, n వాల్యూ 2 తీసుకున్నప్పుడు ఏమైతుంది? n వాల్యూ 2 తీసుకున్నప్పుడు n - 1 వాల్యూ 1 అవుతుంది అండ్ n² + n + 1 యొక్క వాల్యూ 7 అవుతుందండి. అప్పుడు 7 × 1 ఓన్లీ 7. దిస్ బికమ్స్ ద ప్రైమ్ నెంబర్. దేర్ ఇస్ ఓన్లీ 1 వాల్యూ. సో n³ - 1 అనేది ప్రైమ్ నెంబర్ కావాలి అంటే ఖచ్చితంగా n వాల్యూ ఎంత అయి ఉండాలి? ఇట్ మస్ట్ బి 2 అయి ఉండాలి. దట్ ఈస్ ద రిజల్ట్ ఫైనల్. సో రిజల్ట్ ఏ, if n³ - 1 is prime number, then n is equals to 2. n value 2 అయి ఉంటుందండి. And that prime number is 7. ఆ ప్రైమ్ నంబర్ 7 తప్ప వేరే ఏది ఉండదు. ఐఐటి జేఈ మెయిన్స్ కానీ, జేఈ అడ్వాన్స్డ్ కానీ, లేదా ఐఐటి ఎగ్జామ్స్ కానీ రాసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ ఐడియా ఉండాలండి మనకి. వెన్ వీ గెట్ సచ్ టైప్ ఆఫ్ లైన్ ఆఫ్ థింకింగ్స్ వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ వెరీ. ఇలా లైన్ ఆఫ్ థింకింగ్ ఉండాలండి. సో n³ - 1 ప్రైమ్ నెంబర్ కావాలి అంటే n వాల్యూ 2 అయి ఉండాలి. 2³ 8 - 1 7 అండ్ ఆ ప్రైమ్ నెంబర్ ఏమైతుంది? ఖచ్చితంగా 7 ఉంటుంది. ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్ దట్ ఎగ్జిస్ట్స్. n³ - 1 అనేది ప్రైమ్ నెంబర్ అయ్యే విధంగా ఒక్క ప్రైమ్ నెంబర్ మాత్రమే ఉంటుంది. ఆ ఒకటి కూడా 7 అయ్యి ఉంటుంది. యాక్చువల్ దీన్ని చేయించండి. n³ - 1 ప్రైమ్ కావాలి అంటే ఏం కావాలి అని అడుగుతాడు. సో దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అంటామండి. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లేదా వెరిఫికేషన్ మెథడ్ అంటామండి. వెరిఫికేషన్ మెథడ్ అని కూడా అంటాం. అంటే వెరిఫై చేసుకుంటే వెళ్తామండి. సో n³ - 1లో ఫస్ట్ n ప్లేస్లో 1 రాస్తాం. 1 - 1 0 కాదు. n ప్లేస్లో 2 రాస్తాము. 2³ 8 - 1 7 వచ్చింది. n ప్లేస్లో 3 రాస్తాము. 3³ 27 - 1 26 కాదు. n ప్లేస్లో 4 రాస్తాము. 4³
64 -1 63 కాదు, ఇలా వెరిఫై చేసుకుంటూ పోవాలి. దీనివల్ల నష్టం ఏంటి అంటే 7 మాత్రమే ప్రైమ్ నంబర్ గా ఉంటుందా లేదా ఇంకా చాలా ప్రైమ్ నంబర్స్ ఈ ఫామ్ లో ఉంటాయా లేదా అనే డౌట్ మనకు వస్తుంది. మనం ఇలా వెరిఫై చేసుకుంటూ వెళ్లాల్సిందే. ఫైండ్ ఆల్ పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ n అన్నాం. ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఎగ్జిస్ట్ అయితే అన్ని రాయమంటున్నాం. సో 7 మాత్రమే వస్తుంది, ఇంకా చాలా వస్తాయనేది మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకు క్లారిటీ ఉండదండి. 7 వచ్చేసిందండి, బట్ 7 తర్వాత ఇంకా ఏమైనా ఉన్నాయా లేదా అనేది డౌట్ అండి. దాని మీద క్లారిఫికేషన్ ఉండదు. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అండ్ వెరిఫికేషన్స్ అనేవి ఎప్పుడు కూడా ఒక రేంజ్ వరకే యూజ్ అవుతాయి, ఇలా వెరిఫై చేయడం అనేది. సో ఒరిజినల్ ప్రొసీజర్ ఇదండి. ఇక దీని ఫ్యాక్టర్స్ గా విడగొట్టడానికి కుదరదు కదా, ఓన్లీ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి రెండు, ఇది 1 అయితే n-1 1 అయితే n² + n+1 అనేది p అయి ఉండాలి, లేదా n-1 p అయితే n² + n+1 అనేది 1 అయి ఉండాలి. రెండు కేసెస్, ఓన్లీ 1 ఆర్ p. అప్పుడు మనకు ఐడియా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పచ్చండి, దెర్ ఈజ్ ఓన్లీ యూనిక్ ప్రైమ్ నంబర్, ఒక్క ప్రైమ్ నంబర్ మాత్రమే ఉంది అలాంటిది, ఇంక వేరే ప్రైమ్ నంబర్స్ ఏవి లేవు అని ఇక్కడ మనం చెప్పచ్చు. బట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వెరిఫికేషన్ లో చెప్పడం కుదరదు. ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో దిస్ ఇస్ లైన్ ఆఫ్ థింకింగ్. దీనివల్ల మీకు ఈ ఎగ్జాంపుల్స్ వల్ల, వర్క్లోడ్ ఎగ్జాంపుల్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎలా ఆలోచించాలి, ఏ విధంగా ఆలోచించాలి, కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలి, ఏ కాన్సెప్ట్ని తెచ్చి అక్కడ అప్లై చేసుకోవాలి మనం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నేర్చుకుంటామండి. ఇలా లైన్ ఆఫ్ థింకింగ్ అనేది నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, n² - 4 ఈజ్ ఎ ప్రైమ్ నంబర్, దెన్ ఫైండ్ n. సేమ్ ప్రాబ్లం, ప్రీవియస్ ప్రాబ్లం మాదిరేనండి. n³ - 1 ప్రైమ్ అయితే ఫైండ్ n అన్నాడండి. ఇక్కడ n² - 4 ప్రైమ్ అయితే n వాల్యూ కనుక్కోమన్నాడు. లైన్ ఆఫ్ థింకింగ్ సేమ్ ఉంటుంది, ఆటోమేటిక్ వెంటనే వచ్చేస్తుంది, మనకు తెలిసిపోతుంది ఎలా చేయాలి. n² - 4 కెన్ బి రిటన్ యాజ్ n² - 2². దట్ మీన్స్ we know the formula a² - b² is equals to a minus b into a plus b. So n² - 2² can be written as n minus 2 into n plus 2. టూ ఫ్యాక్టర్స్ వచ్చాయి. టూ ఫ్యాక్టర్స్ మనం తీసుకున్నప్పుడు ఇది 1 అయితే ఇది p అయి ఉండాలి, లేదా ఇది p అయితే ఇది 1 అయి ఉండాలి. అప్పుడు p అనేది ప్రైమ్ నంబర్ అవుతుంది. p ఈజ్ ఎ ప్రైమ్, వీ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ p అండ్ 1. ఒక డెఫినేషన్ వాడదాం కంటిన్యూగా, 2 డెఫినేషన్స్ కాకుండా ఒకటే డెఫినేషన్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ n+2 1 కావాలంటే n ఏం తీసుకోవాలి? కేస్ 1, n-2 యొక్క వాల్యూ p అయితే అండ్ n+2 యొక్క వాల్యూ 1 కావాలి. సో అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు -1 అవుతుంది. అప్పుడు p ఈజ్ ఈక్వల్స్ టు -3 అవుతుంది. -3 ఈజ్ నాట్ ఎ ప్రైమ్. నెగిటివ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కాదు. అంటే n+2 అనేది 1 అయ్యే ఛాన్స్ లేదండి. ఖచ్చితంగా n+2 అనేది pనే కావాలి, ఆ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. n-2 అనేది ఖచ్చితంగా 1 అయి ఉండాలి. సో కేస్ 2, n-2 వాల్యూ 1 అయితే n+2 వాల్యూ p అవుతుంది. అప్పుడు p అనే ప్రైమ్ నెంబర్ అవుతుంది. దానికి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి, n1 అండ్ p. సో n-2 1 అయితే n ఈజ్ ఈక్వల్స్ టు 3. 3కి సబ్స్టిట్యూట్ చేస్తే 3 + 2 ఈజ్ ఈక్వల్స్ టు, then p ఈజ్ ఈక్వల్స్ టు 5. సో దెర్ ఈజ్ ఓన్లీ వన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 5, ఫర్ విచ్ n² - 4 we get 5. n² - 4 అనేది ప్రైమ్ నెంబర్ కావాలి అంటే అది ఖచ్చితంగా ఏమై ఉండాలండి? 5 అయి ఉండాలి. ఎప్పుడండి? n వాల్యూ 3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో రిజల్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రిజల్ట్? n² - 4 ఈస్ prime only if n is equals to 3 and that prime number is 5. ఆ ప్రైమ్ నెంబర్ 5 అయి ఉంటుంది.
3 సబ్స్టిట్యూట్ చేసి చూడండి, 3 స్క్వేర్ 9, 9 మైనస్ 4 5 ప్రైమ్ నెంబర్ వచ్చింది. ఇంకా వేరే ఇంకేం లేవండి. దెర్ ఇస్ నో ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్. దెర్ ఇస్ నో ఎనీ అదర్ వాల్యూస్ ఆఫ్ n ఫర్ విచ్ n స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఎ ప్రైమ్. n వాల్యూ 3 కాకుండా ఇంకా వేరే ఇంకే ఆన్సర్స్ కి కూడా ఇది ప్రైమ్ నంబర్ కాదు. ఓన్లీ 3కి మాత్రమే ఏమవుతుంది, ఇది ప్రైమ్ నంబర్ అవుతుంది. అండ్ ప్రైమ్ నంబర్ ఈజ్ 5 మాత్రమే అవుతుంది. వెరిఫికేషన్ లో రాదు మళ్ళీ ఇది. సేమ్ డౌట్ వస్తుంది మనకి, ఇంకా చాలా ఉన్నాయేమో. బట్ ఫ్యాక్టరైజేషన్, ప్రైమ్ నంబర్ డెఫినేషన్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఇవి రెండు చేయడం ద్వారా నీకు కరెక్ట్ గా నీకు ఆన్సర్ తెలుస్తుందండి, ఎన్ని వస్తుంది అనేది తెలుస్తుంది. దిస్ ఇస్ ద లైన్ ఆఫ్ థింకింగ్ అండ్ దిస్ ఇస్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. అడ్వాన్స్డ్ డెఫినేషన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ యొక్క ఒక అడ్వాన్స్డ్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. యాక్చువల్లీ ఈ డెఫినేషన్ ఏం చెప్తుంది అంటే, మనకు ఏదైనా ఒక పర్టికులర్ నంబర్ ఇచ్చినప్పుడు ఆ నంబర్ ప్రైమ్ నంబర్ అవుతుందో కాదో, లేదా కాంపోజిట్ నంబర్ అవుతుందో తెలుసుకోవడానికి మాత్రమే ఈ డెఫినేషన్ యూజ్ అవుతుంది. అంతే తప్ప దెర్ ఇస్ నో పర్టికులర్ ఫార్ములా ఫర్ ప్రైమ్ నంబర్స్. ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ ఈ ఫామ్ లో ఉన్నవన్నీ ప్రైమ్ నంబర్సే అవుతాయి, ఇలా ఉన్నవన్నీ ప్రైమ్ నంబర్సే అవుతాయి, ప్రైమ్ నంబర్స్ కాడికి ఫార్ములా ఇలా ఉంటుంది అని ఒక పర్టికులర్ ఫార్ములా ఏది లేదండి. సో ఈ డెఫినేషన్ ని యూజ్ చేసి మీరు ఇచ్చిన ఒక నంబర్ని దేన్నైనా సరే అది ప్రైమ్ నంబరా లేదా కాంపోజిట్ నంబరా అని కనుక్కోవడానికి మాత్రమే ఈ డెఫినేషన్ మనం యూజ్ చేస్తాం. ఏదైనా కానీ ఇఫ్ p గ్రేటర్ దెన్ 1, ఆ డెఫినేషన్ ఏం చెప్తుందో ఒకసారి చూస్తాం. అండ్ ఈస్ నాట్ డివిజిబుల్ బై ఎనీ ప్రైమ్ నంబర్ whose స్క్వయర్ ఈస్ లెస్ దెన్ p. p అనేది ఒక నంబర్ తీసుకున్నప్పుడు అది ఏ ప్రైమ్ నంబర్స్ తోనూ డివైడ్ కాదండి. whose స్క్వయర్ ఈజ్ లెస్ దెన్ p, ఆ ప్రైమ్ నంబర్ యొక్క స్క్వయర్ p కంటే తక్కువ ఉండాలి. అలాంటి ప్రైమ్ నంబర్స్ దేంతోనూ కూడా ఈ p అనేది డివైడ్ కాకపోతే దెన్ వీ కెన్ కాల్ p ఈజ్ యాజ్ ఏ ప్రైమ్ నంబర్. అప్పుడు p మనం ప్రైమ్ నంబర్ అని చెప్పచ్చు. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ గా చెక్ whether 51 is prime number or not. 51 అనేది ప్రైమ్ నంబరా కాదా మనకు ఆల్రెడీ తెలుసండి. మనకి యాక్చువల్గా 51కు ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయండి? 1 ఉంటుంది, 17 ఉంటుంది, 3 ఉంటుంది, 51 ఉంటుంది. 4 ఫ్యాక్టర్స్ వస్తాయి. 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్. బట్ చెక్ చేయడం ఎలా? పెద్ద నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇలా చెక్ చేస్తాం. 51 అనేది ఏ రెండు పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్య ఉంటుందో చూడండి. ప్రైమ్ నెంబర్స్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉంటాయో చూడండి. 51 లైస్ ఇన్ బిట్వీన్ 7 స్క్వేర్ అండ్ 8 స్క్వేర్. 7 స్క్వేర్ కి 8 స్క్వేర్ కి మధ్యలో ఉంటుంది. అంటే 49 లెస్ దెన్ 51 లెస్ దెన్ 64. సో రూట్ 51 వాల్యూ దేని మధ్యలో ఉంటుంది? రూట్ 51 లైస్ ఇన్ బిట్వీన్ 7 అండ్ 8. ఎందుకంటే 7 స్క్వేర్ 49 అండి, 8 స్క్వేర్ 64 అండి. ఈ రెండింటికి మధ్యలో దీని వాల్యూ ఉంది కాబట్టి దీని స్క్వేర్ రూట్ ఏమవుతుంది? వీటి స్క్వేర్ రూట్స్ తీసుకున్నప్పుడు 7కి 8కి మధ్యలో ఉంటుంది. దీనికంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏవి అంటే 7 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏవి? 2, 3, 5, 7. 4 ప్రైమ్ నంబర్స్ ఉన్నాయండి. వేటితోనైనా సరే ఇది డివిజిబుల్ అవుతుందా కాదా చూడాలి. 51 2 into 25 plus 1 51 డివిజిబుల్ కాదండి. రిమైండర్ 1 వచ్చింది. 51 3తో చూద్దాం. 3 into 17 plus 0 రిమైండర్ వచ్చింది. అంటే 3తో డివైడ్ అవుతా ఉంది. అంటే ఈ 3 అనే ప్రైమ్ నంబర్ తో కూడా ఇది డివైడ్ అవుతోంది కాబట్టి 51 అనేది ప్రైమ్ నంబర్ కాదు. 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్. సో ఫైనల్ రిజల్ట్ ఏం చెప్పచ్చు మనం? 51 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నంబర్.
ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. చెక్ వెదర్ 313 is prime or not prime. 313 అనేది 313 అనేది ప్రైమ్ నెంబర్ కాదా చెక్ చేయాలి. అప్పుడు నువ్వు ఈ రూల్, ఈ డెఫినేషన్ ని ఏదైతే నువ్వు ఇక్కడ నేర్చుకున్నావో ఈ డెఫినేషన్ ని మీరు అప్లై చేయడానికి అవకాశం. దిస్ ఇస్ ద డెఫినేషన్. అంటే మీరేం చేయాల్సిన అవసరం లేదండి. డెఫినేషన్ లో స్క్వేర్ అని ఇచ్చాను, మీరు దాని రివర్స్ స్క్వేర్ రూట్ కనుక్కో. దట్స్ ఇట్. రూట్ 313 దేని మధ్యలో ఉంటుంది అంటే యాక్చువల్గా 17 స్క్వేర్ 289 అండి, 18 స్క్వేర్ 324 అండి. సో ఇట్స్ వాల్యూ లైస్ ఇన్ బిట్వీన్ 17 అండ్ 18. సో ఈ 17 కంటే తక్కువ ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏమేమి? ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 17 ఆర్ ఈక్వల్స్ టు 17. 2, 3, 5, 7, 11, 13, 17. These are the prime numbers which are less than root 313. రూట్ 313 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఇవన్నీ అండి. వీటితోనే డివైడ్ అవుతుందో చూడండి. 313 ఇప్పుడు ఏం రాయొచ్చు? 2 మల్టిపుల్గా అయితే 2 ఇంటూ 2 1 is 2, 2 5 are 2 6 are ప్లస్ 1 రిమైండర్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కాదు, 2తో డివిజిబుల్ కాదు. నెక్స్ట్ 313 3తో డివిజిబుల్ అవుతుందిగా చూడండి. 3 ఇంటూ 3 1 జార్ 0, 3 4 జార్ ప్లస్ 1 రిమైండర్ వచ్చిందండి కాబట్టి 3తో కూడా డివిజిబుల్ కాదు. 313 5తో డివిజిబుల్ అవుతుందేమో చూడండి. 5 ఇంటూ 5 6 జార్ 5 2 జార్ ప్లస్ 3 రిమైండర్ వస్తుంది. సో 5తో కూడా డివిజిబుల్ కాదు. 7తో ఏమైనా డివిజిబుల్ అవుతుందేమో చూడండి. 313 ఈజ్ ఈక్వల్స్ టు 7 ఇంటూ 7 4 జార్ 28 33 7 4 జార్ 28 ప్లస్ 5 రిమైండర్ వస్తుంది. సో 7తో కూడా డివిజిబుల్ కాదు. 11తో ఏమైనా డివిజిబుల్ అవుతుందేమో చూడండి. 313 ఈజ్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 11 2 జార్ 22 11 8 జార్ 88 ప్లస్ 5 రిమైండర్ వస్తుంది. సో 11తో కూడా డివిజిబుల్ కాదు. 13తో ఏమైనా డివిజిబుల్ అవుతుందేమో చూడండి. 13 ఇంటూ 13 2 జార్ 26 53 26 అంటే 53 13 4 జార్ 52 ప్లస్ 1 రిమైండర్ వచ్చింది. సో 13తో కూడా డివిజిబుల్ కాదు. ఫైనల్గా 17తో చూడండి. 17 ఇంటూ 17 1 is 17 14 ఉంటుందండి. 313ని 17తో డివైడ్ చేద్దాం. 143 17 8 జార్ 136 7. సో 18 ప్లస్ 7 రిమైండర్ వచ్చింది కాబట్టి 17తో కూడా డివిజిబుల్ కాదు. అంటే 313 అనేది ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేయాలి అంటే దాని స్క్వేర్ రూట్ కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటితో వెయిట్తో కూడా ఇది డివైడ్ కావట్లేదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. డివైడ్ అయింది అనుకోండి, ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో రూట్ 313 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ. సో వీటన్నిటితో దేంతో కూడా ఇది డివిజిబుల్ కాలేదు కాబట్టి రూట్ 313 ఈజ్ అ ప్రైమ్ నెంబర్. సో ఫైనల్ రిజల్ట్ ఏంటి? 313 ఈజ్ ప్రైమ్ నెంబర్. దట్స్ ఇట్. చెక్ చేసుకోండి. డూ యువర్ సెల్ఫ్. మరొక ఎగ్జాంపుల్ చెప్తానండి. 113 ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. చెక్ యువర్ సెల్ఫ్. అంటే ఏం చేయాలి మీరు? 113 యొక్క స్క్వేర్ రూట్ కు తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ వేటితోనూ కూడా ఇది డివైడ్ కాలేదంటే ఇది ప్రైమ్ నంబర్. వేటితోనే డివైడ్ అయ్యింది అంటే ఇది ప్రైమ్ నంబర్ కాదు.
That is the definition. One more definition of the prime numbers that we used to check a given number is a prime number or not. ఇచ్చిన ఒక నంబర్ ప్రైమ్ నెంబర్ అవుతుందే కదా చెక్ చేయడానికి ఈ డెఫినేషన్ యూజ్ చేస్తాం. సో ఇఫ్ p is greater than 1 and is not divisible by any prime number whose square is less than p, then p is called as prime number. This is one more definition of the prime number. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇచ్చిన ఒక నంబర్ ప్రైమ్ నంబర్ అవుతుందే కదా చెక్ చేయడం కోసం ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అంతే తప్ప ప్రైమ్ నంబర్స్ కి కామన్ డెఫినేషన్, కామన్ ప్రాపర్టీ, కామన్ ఫార్ములా ఏది లేదు. ఫైనల్ గా అండి, ఎవ్రీ న్యాచురల్ నంబర్ can be written as product of prime factor. Product of prime factor. This is most important. ప్రతి న్యాచురల్ నంబర్ని మనము ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడానికి వీలవుతుంది. అంటే మ్యాథమెటికల్ ఎలా చెప్తామంటే క్యాపిటల్ ఎన్ is any natural number, then it can be written as 2 power a, 3 power b, 5 power c, 7 power d, 11 power e, 13 power f. ఇలా రాసుకుంటాం. We can write like this. Every natural number can be write like this. ప్రైమ్ నంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ గా మనం రాయడానికి ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విత్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్. 1430 అని ఒక నంబర్ ఉందండి, 1430. దీన్ని ఇలా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా ఈ విధంగా రాయొచ్చా లేదా? ఎస్. 1430ని మనం దేంతో డివైడ్ అయితే దాంతో డివైడ్ చేసుకుంటూ వస్తాం. 11తో 11 1 jar 11, 11 3 jar 0, 13 10 jar, 2 5 jar 5 1. So it can be written as 2 power 1 into 5 power 1 into 11 power 1 into 13 power 1. సార్ మీరు 7 పవర్ గా రాయలేదు సార్, కానీ ప్రతి న్యాచురల్ నంబర్ని 7 పవర్ గా రాయొచ్చు అంటున్నారు. ఎస్, ఇంటూ 7 పవర్ 0. అంటే ఇక్కడ ఏ కమా బి కమా సి కమా డి కమా ఈ కమా ఎఫ్ కమా సో అని ఏమైంటాయండి, బిలాంగ్స్ టు హోల్ నంబర్స్ అయి. హోల్ నంబర్స్ అంటే ఇంక్లూడింగ్ జీరో. న్యాచురల్ నంబర్స్ కి జీరో ఇంక్లూడ్ చేసి దాన్ని హోల్ నంబర్స్ అంటాం. ఏమైనా కావచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్. 36972. దీన్ని మనం రాయడానికి వీలవుతుంది. 36,972ని మనము ప్రోడక్ట్ ఆఫ్ 5 ఫ్యాక్టర్స్ గా రాయచ్చండి. వీ కెన్ రైట్. సో ఏం చేయాలి? త్రీ 6,972ని ప్రైమ్ నంబర్స్ తో వేటితో డివైడ్ అయితే వాటితో డివైడ్ చేసుకుంటారండి. 2తో 2 1 jar, 2 8 jar, 2 4 jar, 2 8 jar, 2 6, 2 9 jar, 2 2 jar, 2 4 jar, 2 3. 3తో డివైడ్ అవుతుంది. 3 3 jar 0, 3 8 jar 1. 3తో డివైడ్ అవుతుంది. 3 1 jar 0, 3 2 jar 3 7 jar 1027. దేంతో డివైడ్ అవుతుంది తెలియదు. సో 1027 ప్రైమ్ నెంబర్ కదా చెక్ చేయాలి. కాకపోతే దేంతో డివైడ్ అవుతుంది ఖచ్చితంగా. సో చూడాలి. 1027 స్క్వేర్ రూట్ దేని మధ్యలో ఉంటుంది? అగైన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1027 అంటే 1027 ఏ పర్ఫెక్ట్ స్క్వేర్స్ మధ్య ఉందో చూడండి.
32 స్క్వేర్ 1024 అండి. 33 స్క్వేర్ యాక్చువల్గా 32 స్క్వేర్ వచ్చేసేసి 1024 అండి. మనం అడిగిన 1027. 33 స్క్వేర్ 33 ఇంటూ 33 1089. That means root 1024. 7 can be rise in between 32 and 30. 32 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏవే ఉన్నాయి? 32 కావచ్చు, కానీ 32 కాంపోజిట్ నంబర్. 2 ఉందండి, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. వీటితో అయినా ఇది డివైడ్ అవుతుందేమో చూడాలి. 2తో డివిజిబుల్ కాదండి, ఆడ్ నంబర్ ఇది. 1027 అనేది ఆడ్ నంబర్, 2తో డివిజిబుల్ కాదు. 3తో డివిజిబుల్ కావాలి అంటే 3తో కూడా డివిజిబుల్ కాదు. ఐ థింక్ 3 ఇంటూ 1 రిమైండర్ వస్తుందండి. 3తో డివిజిబుల్ కాదు. 5తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 5తో డివిజిబుల్ కావాలంటే లాస్ట్లో 5 కానీ 0 కానీ ఉండాలి. 5తో డివిజిబుల్ కాదు. 5 2 జా 2 రిమైండర్ వస్తుంది. 7తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి. 7 1 is 7, 32, 7 4 jaa 28, 47, 7 6 are 42 ప్లస్ 5 రిమైండర్ వస్తుందండి. నెక్స్ట్ 11తో 11 9 jaa 99, 37, 11 3 jaa 33, 4 రిమైండర్ వస్తుందండి. 13తో 13 7 jaa 91, 117, 13 9 jaa 117 is divisible by 13. వన్ మోర్ టైం చెక్ చేద్దాం 13తో డివిజిబుల్ అవుతుందో కాదో. 13తో 13 7 jaa 91, 117, 13 9 jaa 117, 79. So it is divisible by 39. That means it is not a prime number, it is a composite number. So 1027 can be written as 13 into 79. Is it 79 is prime number or not now? Again we have to check it out. So 79. The square root of 79. That means 79 is lies in between 8 square and 9 square. That means 64 మధ్యలో ఉంటుందండి. సో రూట్ 79 ఏమవుతుందండి? 8కు 9కు మధ్యలో ఉంటుంది. 8 కంటే తక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ ఏమేమి? 2 3 5 7. వీటితో ఇది డివైడ్ అవుతుందో చూడండి. 2తో డివైడ్ కాదు, ఆడ్ నంబర్. 3తో డివైడ్ ఆల్రెడీ కాదు. 5తో డివైడ్ కాదు. 7తో డివైడ్ కాదు. సో 79 ఈజ్ అ ప్రైమ్ నంబర్. సో ఫైనల్గా ఏమవుతుందండి? ఇంటూ 17. సో 79 1s are 7. So this 36972, 36,972 can be written as 1 2 2 square 3 2 times వచ్చిందండి. 3 square 13 power 1 71 power 1. So every natural number can be written as product of prime factors. ప్రతి న్యాచురల్ నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా ఇలా రాయడానికి వీలు. సార్ ఇక్కడ 5 రాలేదు సార్, 5 power 0 ఉన్నట్టు. 7 రాలేదు సార్, 7 power 0 ఉన్నట్టు. వి నో దట్ ఎనీథింగ్ power 0 1. సో ఏవైతే ప్రైమ్ నంబర్స్ ఇక్కడ రావో వాటి యొక్క పవర్స్ అన్ని 0 అయినట్టు అంతే. దేర్ పవర్స్ మస్ట్ బి 0. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 నుంచి 71 వరకు 79 సారీ అండి, ఇది 79, ఇది ఇట్ ఈస్ 79. 2 నుంచి 79 వరకు ఏవైతే ప్రైమ్ నంబర్స్ ఉన్నాయో వాటిలో ఏవైతే ఇక్కడ ఏవి ప్రెసెంట్ గా లేవో వాటన్నిటి పవర్స్ 0s అయి ఉంటాయండి. రిమైనింగ్ ఇవి అయి ఉంటాయండి. ఇలా ప్రతి న్యాచురల్ నంబర్ ని కూడా మనము ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా రాయడానికి వీలవుతుంది. దిస్ ఆర్ ద
some properties of the prime numbers with examples. So natural numbers యొక్క categories లో even numbers, even natural numbers, or natural numbers, prime natural numbers and composite numbers చదువుకున్నాం. సో జీరోని కూడా ఇంక్లూడ్ చేస్తే వాటి హోల్ నంబర్స్ అంటామండి. నెక్స్ట్ వి గో టు ఇంటీజర్స్. నెక్స్ట్ టాపిక్ ఇంటీజర్స్ చదువుకుందాం. అండ్ రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ ఇవన్నీ చదువు. ఫైనల్గా రియల్ నంబర్ సిస్టమ్ చదువు.